హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. చాలు అందరూ ఈ మాట చెప్పండి. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈ విషయాన్ని రాత్రి జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మోషే గురించి నేను మీకు చెప్పట్లేదు, కానీ దేవుని యొక్క ఇంటిలో ఉన్న నమ్మకత్వం గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దైవజనుడైన మోషే, ప్రవక్తగా ఉన్న మోషే దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుని ఇల్లు అంటే దేవునికి ఒక ఇల్లు ఉంది. దేవుని ఇల్లు ఏది? దేవుని ఇల్లు అంటే ఏంది? మందిరం. దేవుని యొక్క ఇంటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. మనకి కొన్ని ఇళ్ళుంటాయి, మనం కట్టుకునే ఇళ్ళుంటాయి, దేవుని ఇల్లు ఉంటుంది. ఇక్కడ నుండి మనం దాటిపోయిన తర్వాత దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్న ఇంటిలోనికి మనం వెళ్ళాలని ఆశతో ప్రయాణం చేస్తున్నాం. ఎవరైనా క్రైస్తవ్య విధానంలో మనం ఈ యాత్ర ముగించుకున్న తర్వాత దేవుడు మన కొరకు కట్టుతున్న ఇంటిలోనికి మనం వెళ్ళాలని మన విశ్వాస ప్రయాణంలో ముందుకి కొనసాగుతూ ఉన్నాం. ఈ భూమి మీద ఉండగా మోషే దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. ఒకటి దేవుని ఇల్లు, 2 మనం కట్టుకునే ఇల్లు, ఇక్కడి నుండి దాటి వెళ్ళిన తర్వాత నిత్యత్వంలో ఉండే ఇల్లు. కొందరు మనుషులు ఇంటిలో నమ్మకంగా ఉండరు. భార్యకు ఒక మాట చెప్తారు, వాళ్ళు చేసే పనులు వేరుగా ఉంటాయి. పిల్లలకు ఒక మాట చెప్తారు, వాళ్ళు చేసే పనులు వేరుగా ఉంటాయి. భార్య ఎన్నాళ్ళు చూసినా ఆ భర్త మారడు. ఎన్నో విషయాలు చెబుతాడు. నమ్మించే విషయాలు చెప్తాడు. చచ్చిపోయే అంతవరకు అబద్ధాలతో బ్రతికి చచ్చిపోతాడు ఒక్కొక్కడు. భార్యకి నిజం చెప్పలేడు. ఒక్కొక్క యజమానురాలుగా ఉన్నామే తన ఇంటిలో నిజంగా ఉండలేదు, నిజం చెప్పలేదు. తన ఇంటిలో నమ్మకంగా ఉండలేదు. యజమానితో మాట్లాడేది ఒక విధంగా ఉంటుంది, బిడ్డలతో మాట్లాడేది విధానం ఒక విధంగా ఉంటుంది, ఆమె యొక్క మాటల విధానం ఒక విధంగా ఉంటుంది. చచ్చిపోయేంతవరకు అట్లాగే మాట్లాడి చచ్చిపోయింది. కొంతమంది సొంత ఇళ్లలోనే ఉండి భార్య భర్తతో నిజం చెప్పలేడు, భార్య భర్తతో నిజం చెప్పలేరు, పిల్లలు తల్లిదండ్రులతో నిజం చెప్పలేరు. ఎందుకంటే ఒకే ఇత్తనం కనుక ఆ ఇత్తనంలో మార్పు రావాలంటే మార్పు రాదు. భార్య భర్తకి నమ్మకంగా ఉండలేరు, భర్త భార్యకి నమ్మకంగా ఉండలేరు, పిల్లలు తల్లిదండ్రులకి నమ్మకంగా ఉండలేరు. ఆ ఇల్లు ఎలాగుండిద్దంటే ఎంత కాలమన్నా చూడనివ్వండి, ఆశీర్వాదం పొందాలి అని అనుకుంటారు కానీ ఆ పొందే విధానంలో వాళ్ళు ఉండరు. ఆశీర్వాదాలు పొందాలనుకుంటారు కానీ వారి ఇంటి మీదకి రావు. అవి దేవుని దీవెనలు పొందాలనుకుంటారు కానీ అవి వాళ్ళ ఇంటి మీదకి రావు. మేము ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాము, ఎంతకాలం నుంచి దేవుణ్ణి అడుగుతున్నాము, ఆశీర్వాదాలు మేము ఎందుకు పొందటం లేదు, దేవుని దీవెనలు మేము ఎందుకు పొందటం లేదంటే
నీవు ఈరోజు పరిశీలన చేసుకోవాలి. వచ్చినట్టే వస్తున్నాయి, ఇంట్లో నిలవకుండా వెళ్ళిపోతున్నాయి. కారణం ఏందో మాకు అర్థం కావటం లేదు. దీవెన మేము చూడలేకపోతున్నాం. కారణం ఏందో నీకు తెలియాలి. నీవు దేవునికి నమ్మకంగా ఉన్నావో లేదో, నీ ఇంటిలో నీవు నమ్మకంగా ఉన్నావో లేదో నీకు అర్థం కావాలి. కొంతమంది వాళ్ళ ఇంట్లో నమ్మకంగా ఉండరు, ఆ తర్వాత దేవుని ఇంట్లో కూడా నమ్మకంగా ఉండరు. ఇప్పుడు నేను సొంత ఇళ్ళ గురించి మాట్లాడతలేదు, కానీ సొంత ఇళ్లలో కొంతమంది ఎలా ఉంటారని చెప్పాను. ఇప్పుడు మోషే దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్న మోషేని దేవుడు ఆశీర్వదించి లక్షల మంది జనాంగానికి ఆశీర్వాదకరంగా చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నాకు నీకు పాట పాడేటప్పుడు అట్లా సైలెంట్ గా కూర్చుంటానని చెప్పి మరి వచ్చింది, అందుకే పంపించా. మరి ఏం చేద్దాం చెప్పు, నాకు వీడియోలో పడుతుంది. కాబట్టి దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు. తగ్గించేసి భూమి మీద ఉన్న వారిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. అందుకు దేవుడు ఏం చేశాడంటే లక్షల మంది జనాంగానికి మోషేని దేవుడు నాయకుడిగా చేశాడు. మోషే ఎవరిని ఆశీర్వదిస్తాడో, మోషే ఎవరిని దీవిస్తాడో, మోషే చేతులు ఎవరి మీద అయితే పెడతాడో ప్రార్థన చేయడానికి, వాళ్ళు దీవించబడినట్లుగా మనం లేఖనాలు చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మోషే ఎవరి కొరకు ప్రార్థన చేసినా, మోషే చేతులు తీసుకెళ్ళి ఎవరి నెత్తి మీద పెట్టినా వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తున్నాయి. కారణం ఏంటంటే మోషే దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఇంటిలో నీవెలా ఉన్నావు? దేవుని మందిరములో నువ్వు ఎలాగున్నావు? దేవుని మందిరములో నీ సాక్ష్యం ఎలాగుంది? దేవుని మందిరములో నీ సాక్ష్యము దేవునికి సరిపోయిన విధంగా ఉందా లేదా ఒక్కసారి నీవు పరిశీలన చేసుకోవాలి. సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, 27వ అధ్యాయము. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. జాగ్రత్తగా వినండి రాత్రి. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విరిచి తిరుగు పక్షితో సమానము. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరిగే పక్షితో సమానం. చాలా మంది ఇల్లు విడిచి తిరుగుతూ ఉంటారు. దేవుని ఇల్లు వినండి, చచ్చిపోర్లే కూర్చోండి. కొంచెంసేపు ఇంటికి లంగల పెద్ద ఫ్యాన్ పెట్టుకున్నాడు, సైలెంట్ కూర్చోండి. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానం. దేవుడు నీకు ఒక ఇల్లు ఇచ్చాడు, నీ ఇంట్లో నువ్వు ఉండాలి. కొన్ని పక్షులు ఏం చేస్తాయంటే గూట్లోనే ఉంటాయి, మేత కోసం వెళతాయి. మేత కోసం వెళ్ళి తిరిగి 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 గూట్లోకి రావాల్సింది గూట్లో రాకుండా వేరే గూట్లోకి వెళ్ళింది. ఆ వేరే గూట్లో ఉన్నాయి పొడిసి 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 మా గూట్లోకి ఎందుకు వచ్చావని పొడిసి పొడిసి దాన్ని బయటికి నడతాయి. ఎందుకంటే ఉదయకాలం ఏ కూర వండుకున్నారంటే కొంతమంది చిన్న మైండ్ పని చేయదు. ఏ కూర ఉదయకాలం తిన్న కూరే గుర్తుండదు కొంతమందికి. ఈ పక్షి అలాంటిది. ఈ పక్షి ఎలాంటిదంటే మేత కోసం వెళ్ళిపోయి తన సొంత గూడి అర్థం కాకుండా, తన సొంత మందిరం మీద అర్థం కాకుండా
తన సొంత ఇల్లేదో అర్థం కాకుండా తిరిగి 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 వేరే గూట్లోకి వెళ్ళిపోద్ది. ఆ గూట్లో ఉన్నవన్నీ మామూలుగా పడవు, యాడ్ నుండి చేరేవని. దేవుడికి ఒక ఇల్లు ఇచ్చాడు, దేవుడికి ఒక గూడు ఇచ్చాడు. ఆ గూటిలోనే నీవు నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ గూటిలోనే బ్రతికున్నంత వరకు నమ్మకంగా ఉండాలి. మోషే ఆయన ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. నీ ఇల్లేది, నీ అడ్రస్ ఏది, నీ గూడేదంటే కొంతమంది ఏ ఊరు వెళితే ఆ ఊరు నా గూడే అంటారు. ఏ ఊరు వెళితే ఆ ఊరు నీ గూడు కాదు. నీకొక గూడు ఉంటుంది. ఆ గూడే, ఆ ఇంట్లో ఎక్కడ ఉన్నా ఎక్కడ తిరిగినా నీ గూటికి నీవు చేరాలి. నువ్వెక్కడన్నా తిరుగు, నువ్వు ఎన్ని పనులన్నా చెయ్యి, ఎంత బిజినెస్ అన్నా చెయ్యి, నీ గూటిలోనికి నీవు రావాలి. నీ గూటిలోనే నీకు విశ్రాంతి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది ఇంట్లో ఉండరు. కాలుగారిని పిల్లి ఉంటుంది చూసారా? కాలుగారిని పిల్లి తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు. ఇంట్లో కూర్చోరు. కొద్దిసేపు అని ఇంట్లో కూర్చోయ్యా, కూర్చోను నేను, కొద్దిసేపు కూర్చోయ్యా, నా కాలు నిలవదు. తిరిగే కాలు ఆగదు, తిట్టే నోరు తిరిగే కాలు ఆగదు, తిట్టే నోరు ఆగదు, తిరుగుతానే ఉంటారు. రంకులు రాటం ఇది, రంకులు రాటాలు తిరుగుతానే ఉంటారు. ఆకాశం వైపు చూస్తే, ఆకాశం వైపు తలెత్తి చూస్తే కొన్ని నక్షత్రాలు తిరుగుతానే ఉంటాయి. కొన్ని నక్షత్రాలు భూమి పుట్టిన దగ్గర నుంచి ఆడే ఉన్నాయి, ఆకాశం పుట్టిన దగ్గర నుంచి ఆడే ఉన్నాయి. అవి అక్కడే ఉంటాయి, ఎప్పుడు ఆడే ఉంటాయి. ఎందుకంటే వాడి స్థానం వాడికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గూడు విడిచి తిరగకూడదు. కొంతమంది గూట్లో ఉండలేరు, తన ఇంటిలో ఉండలేరు, తన ఇంటిలో తన మందిరంలో ఉండలేరు, తన సంఘంలో ఉండలేరు. కాలుగారిని పిల్లి తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడంటే, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఎలాగుంటారంటే, ఈ ఇంట్లో ఉన్న వార్తలు ఆ ఇంట్లోకి మోసుకెళ్తూ ఉంటారు, ఆ ఇంట్లో ఉన్న వార్తలు ఈ ఇంట్లోకి మోసుకొస్తుంటారు. కొంతమందికి ఇదే ఉద్యోగం, డబ్బులు లేని ఉద్యోగం, ఆడ జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, ఫ్రీగా పని చేస్తూ ఉంటారు. ఆ ఇంట్లో సంగతులన్నీ ఈ ఇంట్లోకి మోసుకొస్తారు, ఈ ఇంట్లో సంగతులన్నీ ఆ ఇంట్లో మోసుకెళ్తారు. ఫ్రీ జాబ్, ఆడకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. కొంతమంది ఆ ఇంట్లో విషయాలు ఈ ఇంట్లోకి, ఈ ఇంట్లో విషయాలు ఆ ఇంట్లోకి అలా మోసుకుని అలా పోతే తిన్నది గ్యాస్ ట్రబుల్ అంటే బెళ్ళు వేసుకుని అరగట్లేదు అంటాడు. గ్యాస్ బెళ్ళు వేసుకుని అరగట్లా, ఇనో తాగిన అరగటం లేదు, జెన్సిల్ 2 టాబ్లెట్లు నవిలి మిగిలిన అరగటం లేదు. ఇంట్లో సంగతులు ఆ ఇంట్లోకి మోసుకెళ్ళి, ఆ ఇంట్లో సంగతులు ఇంట్లోకి మోసుకెళ్ళి ఇలా తిరుగుతూనే ఉంటారు. కొంతమంది ఇలాగా ఉంటారు. బైబిల్ ఏం చెబుతుందంటే, ఈ తిరిగే అలవాటు, ఈ తిరిగే లక్షణము ఎవరిదంటే అది దేవునిది కాదు, అది మనిషిది కాదు, అది దెయ్యాన్ని. తిరిగే అలవాటు ఎవరిదంట? చెప్పండి, తిరిగే అలవాటు ఎవరిది? వాళ్ళకి అర్థం కాదు, నేను దెయ్యపు బానిస కింద ఉన్నాను, దెయ్యం నాకు అధికారిగా ఉంది, దెయ్యం నన్ను నడిపిస్తుంది. తన ఇల్లేదో గుర్తెరగకుండా, తన ఇంట్లో నివాసం చేయకుండా దెయ్యం రంకులు రావడం తిప్పినట్టుగా తిప్పుతా ఉంటుంది కొంతమందిని. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరిగి పక్షితో సమానము. నీకు ఒక ఇల్లు ఉండాలి. చాలా మంది ఒక ఇంట్లో నమ్మకంగా ఉండలేరు, ఒక ఇంటిలో యథార్థంగా ఉండలేరు. వాళ్ళు బ్రతికినంతకాలం అలాగే తిరుగుతూనే ఉంటారు. మోషే అంటాడు, మోషే గురించి దేవుడు అంటాడు, మోషే నా ఇంటిలో నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం.
నమ్మకమైన వాడు. మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నా ఇంటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. నీవు దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నావా? దేవుని ఇంటిలో నువ్వు యథార్థంగా ఉన్నావా? దేవుని ఇంటితో నీకు సంబంధం ఉందా? దేవుని ఇల్లు వదిలి తిరుగుతున్నావా? ఎక్కడున్నావు నీవు? అసలు నీ ఇల్లు ఎక్కడుంది? కొంతమంది అంటారు, నేను ఎక్కడన్నా ఉండనివ్వండి, హైదరాబాదులో ఉన్నా, బాంబేలో ఉన్నా, ఒకవేళ కలకత్తాలో ఉన్నా, ఒకవేళ చెన్నైలో ఉన్నా, సెలవులకి నా ఇంటికి వెళ్తా. సొంత ఇంటికి వెళ్తే ఎంత హాయిగా ఉండిద్దో ప్రాణం. ఒకవేళ అద్దీంట్లో ఉన్నాం అనుకోండి, ఈ నీళ్ళేంది రోడ్డు మీదకి వస్తున్నాయి, ఆ నీళ్ళేంది రోడ్డు మీదకి వస్తున్నాయి, ఈ అంట్లు కడిగి నీళ్ళన్నీ రోడ్డు మీదకి వస్తున్నాయి, ఈ బట్టల గుంజి నీళ్ళన్నీ ఇంటి మీదకి వస్తున్నాయి అని ఆ ఇంట్లో కూడా నేను కాపురం చేయలేరు. నీ సొంత ఇల్లు అనుకో, నువ్వు ఎలాగైనా ఉంటావు. దేవునికి స్తోత్ర. కొంతమంది సొంత ఇంట్లో స్వతంత్రంగా ఉన్నట్లుగా సొంత ఇంట్లో ఉండలేరు. వాళ్ళు ఏ ఇంట్లోకి వెళ్ళినా నా ఇల్లు అనుకుంటారు. వాళ్ళు ఏదో ఒక రోజున ఖాళీ చేసి పొమ్మంటారు. కాబట్టి నీకు ఒక ఇల్లు ఉండాలి. మోషేకు ఒక ఇల్లు ఉంది, అది దేవుని ఇల్లు. దేవుని ఇంటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. తిరిగే అలవాటు ఎవరిదంటే అది మనిషిది కాదు, దేవునిది కాదు. అది ఎవరిదంటే సాతాను అలవాటు. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట రాయబడింది. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని సాతానుని అడగగా అపవాది భూమి మీద నేను ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు ఏ ఇంట్లో ఏం జరుగుతుందో, ఏ ఇంట్లో ఎన్ని గొడవలు పెట్టానో, ఏ ఇంట్లో ఎన్ని తగాదాలు పెట్టానో, నేను ఇటు అటు తిరుగుతూ వచ్చే డ్యూటీ నాది. ఇది దేవుని ఇల్లు కదా. దేవదూతలు మేము అందరం కలిసి ఇక్కడ ఆహ్లాదంలో ఉన్న ఈ ఇంటిలోనికి నీవెక్కడి నుండి వచ్చావంటే, నేను అటు ఇటు తిరుగుతూ వచ్చాను. అటు ఇటు తిరిగే అలవాటు ఎవరిదంటే, తిరుగుడు అలవాటు ఎవరిదంటే అది సాతానుది. అది నిజమైన విశ్వాసిది కాదు, ఒక స్థిరంగా ఉండే విశ్వాసిది కాదు, ఒక నమ్మకంగా ఉండే విశ్వాసిది కాదు. ఒక విశ్వాసి ఎలాగుంటుందంటే స్థిరంగా ఉండింది, నమ్మకంగా ఉంటుంది. తన ఇంటిలో విశ్వాసి నమ్మకంగా ఉంటుంది. తన ఇంటిని విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానము. ఈ తిరిగే అలవాటు ఎవరిదంటే సాతానుది తిరిగే అలవాటు. ఆ ఇంటికి వెళతారు, ఈ ఇంటికి వెళతారు, ఏ ఇంటికన్నా వెళతారు. ఇల్లు అంటే మందిరం అని గుర్తుపెట్టుకోండి. ఇల్లు అంటే మందిరం. ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటారు, ఏడగబడితే ఆడ తిరుగుతూ ఉంటారు. నీవు అలాగా ఉండకుండా ఉందువుగాక. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం రాదు. అలాగే తిరిగే అలవాటు ఒకటి సాతానుదైతే, సాతాను సంబంధులుగా ఉన్న మోయాబీల అలవాటు కూడా ఇదే. యెషయా గ్రంథంలో 16వ అధ్యాయము 2వ వచనంలో మోయాబీల అలవాటు కూడా ఇదే. గూటి నుండి చెదరి ఇటు అటు ఎగిరే పక్షుల వలె మోయాబు కుమార్తెలు కనబడుదురు. మోయాబు యొక్క కుమార్తెలు ఇటు అటు తిరుగుచూ కనబడుదురు. ఎవరయ్యా ఈ మోయాబీలు అంటే, తండ్రికి కూతురికి పుట్టిన సంతానం. తండ్రికి కూతురుకు పుట్టిన సంతానం అమ్మోనీయులు, మోయాబీయులు. తండ్రికి కూతురికి పుట్టిన సంతానం వీళ్ళు. ఇది కరెక్ట్ బ్యాచ్ కాదు, అక్రమ సంతానం.
ఈ మోయాబీల యొక్క అలవాటు ఏంటంటే వీళ్ళు అక్రమంగానే ఉంటారు. అక్రమ సంతానం కదా, అక్రమ సంతానం, వాయావరస లేని సంబంధం, వాయావరస లేని సంతానం. కాబట్టి వాయావరస లేని సంతానం కాబట్టి వాడు భూమి మీద కూడా అలాగే ఉంటారు. మోయాబీల యొక్క అలవాటు ఏంటంటే ఇటు అటు తిరుగుతూ ఉండేవాళ్ళు. మోయాబీ యొక్క కుమార్తెలు, మోయాబీ యొక్క కుమార్తెల యొక్క అలవాటు ఏంటంటే ఇటు అటు తిరుగుతుండే అలవాటు. ఇటు అటు తిరిగే అలవాటు ఎవరిది? సాతానుది. అంటే ఇప్పుడు మోయాబీ యొక్క అలవాటు కూడా సాతానుకు సంబంధమైన అలవాట్లే. కానీ దేవుడు మోషే గురించి ఏమని సాక్ష్యం ఇస్తాడంటే, మోషే నా ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మోషే నా ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని ఇంటిలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో దేవుడు ఖచ్చితంగా వారిని దీవిస్తారు. హన్నాకు ఒక అలవాటు ఉంది. ఆమె అటు ఇటు తిరిగే అలవాటు లేదు, కానీ ఆమె షిలోహు మందిరానికి వెళ్ళే అలవాటే ఉంది హన్నాకి. అమ్మా మీ మందిరం ఏది, మీ చర్చి ఏదంటే షిలోహు మందిరం. ఎంత దూరం అమ్మ అంటే 1600 కిలోమీటర్లు దాదాపు ఉంది. 95 కిలోమీటర్లు, 1695 కిలోమీటర్ల దూరం ఉంది. అయినా నేను మా చర్చికే వెళతా. షిలోహు మందిరం మా చర్చి, మా దేవుని ఆలయము. చాలా ఉన్నాయి కదా ఈ మధ్యలో. కాదు, దేవుడు నాకు ఒక ఆలయం ఇచ్చాడు, దేవుడు నాకు ఒక మందిరాన్ని ఇచ్చాడు. ఆ మందిరములోనే నేను ఉంటాను, ఆ ఆలయములోనే బ్రతుకుతాను. నా చావైనా నా బ్రతుకైనా ఆ ఆలయముతోనే ముడిపడి ఉండిద్ది. మరి ఏం జరిగిందమ్మా అంటే, నేను ఏడుస్తూ ఉన్నాను సంతానం లేక. దేవుడు ఆలయములో నా ప్రార్థన ఆలకించి సంతానము దయచేశాడు. దేవునికి స్తోత్రం. అన్నాని ఒక ప్రవక్త ఉంది, అన్నానే ఒక ప్రవక్త ఉంది. ఆమె 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసి యవన ప్రాయంలో భర్తను కోల్పోయింది. అయితే మిగిలిన సంవత్సరాలన్నీ ఆమెకు దేవుడిచ్చిన ఆలయంలోనే జీవితాన్ని గడిపింది. ఆమె అటు ఇటు తిరగలేదు, అటు ఇటు తిరగలేదే సైతాన్ లక్షణం. సైతాన్ అలవాట్లవి, సైతాను సంబంధులు వాళ్ళు. మోయాబీల యొక్క అలవాటు, తండ్రి కూతురుకు పుట్టిన ఈ అక్రమకారుల యొక్క అలవాటు ఏంటంటే ఇటు అటు తిరిగే అలవాటు. సైతాను లక్షణాలు ఇవి. ఆశీర్వాదాలు రావాలంటే రావు, ఉన్నాయి ఊడుచుకుపోవడం తప్ప ఆశీర్వాదాలు రావు. నేను వాక్యమే మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీకు అర్థమయ్యేటట్లు బోధించునుగాక. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడి విడిచి తిరుగు పక్షితో సమానం అని జ్ఞాపకం చేశాడు. ఇల్లు అంటే దేవుని మందిరం. దేవుని మందిరంలో మోషే నమ్మకంగా ఉన్నాడు. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని ఇంటిలోనూ నమ్మకంగా ఉండాలి, దేవుని ఇంటిలోనూ యథార్థంగా ఉండాలి. రూతు అంటది, అత్త నీ ఇల్లే నా ఇల్లు, నీ దేవుడే. గొడ్లు పెట్టుకొని ఎప్పుడన్నా వెళ్తావా మళ్ళీ మీ ఇంటికంటే? గొడ్లు పెట్టుకొని వెళ్ళా అత్త. కొంతమంది ఏమన్నా అన్న భయం, సర్దుకున్నా, నేను సర్దుకున్నా, ఎక్కడికెళ్తా? మా ఇంటికి. నీళ్ళు ఎక్కడే దేవా, నీళ్ళు ఎక్కడే దేవా అంటే ఆ రోజు వివాహం అయినప్పుడు నువ్వేం చెప్పావంటే, ఈయనతోనే చావైనను బ్రతుకైనను నా జీవిత కాలం అంతయు సుఖదుఖములు ఎందును ఈయనతోనే నమ్మకముగా కాపురం చేయదు. ఈయన చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉంటా, ఈయన ఏడుంటే ఆడే ఉంటా. పాస్టర్ గారు చెప్పన్నాడు, అందుకే చెప్పా. నేను ఇప్పుడు గొడవలు సర్దుకున్నా.
బస్సు రూట్ ఉందా మీకు? గొడ్లు సర్దుకుంటే బస్సు రూట్ లేకపోయినా కాలు పాడుతా నడిచి వెళ్ళిపోతా నేను. నీ ఇంటిలో నీవు నమ్మకంగా ఉందువుగాక. దేవునికి స్తోత్రం. నిన్ను బట్టి ఇల్లు దీవించబడాలి, నిన్ను బట్టి ఇల్లు ఆశీర్వదించబడాలి, నిన్ను బట్టి నీ ఇల్లు ఆరోగ్యకరంగా ఉండాలి. కొందరు చిన్నిళ్ళైనా చాలా శుభ్రంగా ఉంచుకుంటారు, చిన్న గదులైనా చాలా శుభ్రంగా, ఎంత వస్తు దగ్గర నుంచి ఎంత వస్తు వరకు శుభ్రంగా పెట్టుకుంటారు, శుభ్రంగా ఉంటారు. కొన్ని ఇళ్ళు గురించి నేనేం చెప్పమంటారు? ఈ మాట చూసి మీకు అర్థం కావట్లేదా? కొంతమంది ఇంట్లో శుభ్రంగా ఉంటారంటే ప్లేస్, కూర్చుంటే ప్లేస్ కూడా చక్కగా లైన్ కూర్చుంటారు. దేవుని మందిరానికి వెళ్తే కొంతమంది లైన్ కూర్చుంటారు, కడుపు మొక్కలు కూర్చున్నట్టు కూర్చోరు, లైన్ కూర్చుంటారు, పద్ధతిగా కూర్చుంటారు. కొంతమంది శాలలోకి వెళ్ళి ఫోటో దిగినప్పుడు రెండు కాళ్ళ మీద రెండు కాళ్ళు ఇట్టగా పెట్టి కూర్చొని, ఆ రెండు కాళ్ళకి రెండు చేతులు ఇట్ట తగిలిచ్చి కూర్చున్నట్టుగా మందిరంలో కూడా కూర్చుంటారు, శాలలోకి వెళ్ళి ఫోటో దిగినట్టు. రెండు చేతులు దేవుడు ఎందుకు ఇచ్చాడు? బైబిల్ కొట్టుకోవడానికి. కానీ ఈ శాలకి వెళ్ళి కూర్చొని ఫోటో దిగుతున్నట్టుగా ఒక పోజు ఇచ్చినట్టుగా ఆ రెండు మోకాళ్ళకి రెండు చేతులు ఎట్టగా వాటేసుకున్నట్టు కూర్చుంటే అసలు ఈ పోజు చూస్తే ఎట్ట ఉంటుంది వారు? మందిలో కూర్చోవడం కూడా కొంతమంది తెలియదు. దేవుడు అంటాడు మోషే గురించి, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఇటువంటి తిరిగేవాడు కాడు, దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు, దేవుని కొరకు యథార్థంగా ఉన్నాడు, యథార్థంగా బ్రతికాడు దేవుని కొరకు. నీవు చావైనా బ్రతుకైనా యథార్థంగా ప్రభు కొరకు నువ్వు జీవించాలి. అది కష్టమైనా, అది నష్టమైనా, అది లాభమైనా, అది ఆశీర్వాదమైనా దేవుని కొరకు దేవుని ఇంట్లోనే నమ్మకంగా నువ్వు జీవించాలి. ఎక్కడైనా ఉద్యోగాలు చేయనియండి, పండుగ వస్తే సెలవులకి వాళ్ళ ఇంటికి వస్తారు. దేవునికి స్తోత్రం. ఎక్కడైనా ఉద్యోగాలు చేయనివ్వండి, ఎక్కడన్నా జీవించనివ్వండి, సెలవులు ఇవ్వగలే వాళ్ళు తన ఇంటికి వచ్చి సంతోషంగా ఉంటారు. అలాగే నీవు మందిరములో, నీ మందిరములో నువ్వు సంతోషంగా ఉండాలా. నీ మందిరములో నీవు స్థిరముగా ఉండాలి. ఒక అంగటు ఒక అంగిటు అలాగే వేయకూడదు. నీవు రెండు పడవలు వెళ్తున్నాయి అంట, పడవిటి రమ్మన్నాడు, దగ్గర దగ్గర అన్నాడు. రెండు పడవల దగ్గరికి ఎందుకు అన్నాడు? రైట్ 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 రా అన్నాడు. దగ్గర రానిచ్చి బ్రూస్లీ లెగుస్తాడు చూసి, ఒక ఫైటరు బ్రూస్లీ వేసినట్టుగా లేచి ఒక అంగ ఈ పడవ మీద, ఒక అంగ ఆ పడవ మీద వేసాడంట. నీళ్ళకి వరవడికి ఏం చేసిందంటే పడవలు ఇట్టగా ఎడబైంది అంట. నీళ్ళ వరవడికి పడవ అట్టగెల్లంగలే ఒక అంగట్టేసాడు, ఒక ఇంగిటే పురుషులకి ఆడ దిగుతాడు, నరాలు కట్ అయిపోయినాయి అంట. ఒక పడవలోనే ఉండు, దేవునికి స్తోత్రం. అది ఒడ్డుకు నడిపించింది. ఒక పడవలో ఉంటే ఒడ్డుకి వెళ్తావు నువ్వు. ఇటు అటు నువ్వు తిరగకూడదు. ఇటు అటు తిరిగేది ఎవరంటే దేవుని సభ జరుగుతుంది పరలోకంలో. దేవుని సభలోకి వెళ్ళింది అపవాది. దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడి నుండి వచ్చావు నువ్వు, నీ అడ్రస్ ఎక్కడంటేను, నాకు ఒక అడ్రస్ లేదు, ఏ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో స్విచ్ పెడతామే నా అడ్రస్, ఏ ఇంట్లోకి వెళ్తే ఆ ఇంట్లో నాకు స్విచ్ పెడతామే, మామూలు కూడా దేవారం, నా అడ్రస్ ఇదే. ఏ కొంపలోకి వెళ్తే ఆ కొంపలో సమాధానం వండిను, ఆడ చిన్నగా అగ్గిపొలకి ఎత్తాను, ఆడ ముట్టిస్తాను, ఇక బయటకు వస్తా. ఆడ రగులుతుండే సమయంలోనే మళ్ళీ ఒక ఇంటికి ఆడ ముట్టిస్తా. ఈ కాళ్ళు వీళ్ళు మొత్తం పట్టడుకున్నట్టు చేస్తాను, నేను పక్కలకి హీ అని నవ్వుకుంటుంటా. అది దాని లక్షణం. ఎవరి లక్షణం? అందుకని నేను అటు ఇటు తిరుగుతా ఉంటా. దేవుడు అంటాడు,
నువ్వు తిరగటం ఆపేయి. కాలు గాలి పిల్లి తిరిగినట్టుగా తిరగబాకు. నువ్వు తిరగటం ఆపేసేయి. నీకు క్షేమము. దేవునికి స్తోత్రం. జలప్రళయం వచ్చింది. వాడు అలాగా పైకి లేచింది నీళ్ళల్లో. కొంత సమయం అయిపోయిన తర్వాత నీళ్లు తగ్గినాయో లేదో అని చూడటం కోసం నోవాహు కాకిని పంపించాడంట. వాళ్ళలో నుండి కాకిని పంపించాడు. అంతకుముందు ఏమైనా పావురమును పంపిస్తే పావురం వెళ్ళిపోయి ఎక్కడ నిలబడ్డానికి అవకాశం లేక పావురం మరలా తిరిగి ఓడలోకి వచ్చేసింది. తర్వాత కాకిని పంపిస్తే ఈ కాకి గురించి చూడండి. 8వ అధ్యాయం ఆదికాండం 8వ అధ్యాయము ఎన్నో వచనం 7వ వచనం చదవండి. నోవాహు ఒక కాకిని ఓడలో నుండి వెలుపలకి విడిచెను. అది బయటకు వెళ్ళి తన ఇల్లేదో తెలియకుండా అది బయటకు వెళ్ళి భూమి మీద ఉండు నీళ్లు ఇంకిపోయే అంతవరకు. మరి ఖాళీ ఏడుంది? అటు ఇటు కాకి వాళ్తానికి ఖాళీ ఎక్కడుందంటే శవాలు అయిపోయారు కదా. జనాలందరూ చచ్చిపోయి శవాలు ఉబ్బిపోయి తిరుగుతున్నాయి కదా. ఇక ఇల్లు ఎక్కడ వాలిందంటే పావురు శవం మీద వాళ్దాం. ఇది ఏడవాలింది కాకి శవాలు అవసరం. పీక్కొని కళ్ళు లాక్కొని తింటది. లోయ కాకులు పీకుని నీ కళ్ళు అంటారే, కళ్ళు లాక్కొని తింటా, ఆ పేగులు లాక్కొని తింటా, ఆ పొట్ల నుండి వచ్చే పురుగుల్ని ఒక్కొక్కటి ఏరుకొని తింటా. కాకి లక్షణం అది. నీళ్లు భూమి మీద ఇంకిపోలేదు. ఇక మరి ఉండటానికి అవకాశం లేదు. చెట్లు కొండలు అన్ని మునిగిపోయినాయి. పావురం నిలబడటానికి అవకాశం లేక ఒక ఒలివ కొమ్మను తీసుకొని వచ్చేసింది. ఒలివాకి చావు లేదని ఆ కొమ్మను తీసుకొని వచ్చేసింది పావురం. కాకి వదిలేడు. ఇది అసలుకి ఎట్లా వెళ్ళిందని. ఈ కాకి బయలుదేరి చాలా దూరంగా వెళ్ళింది. మళ్ళీ గుడి దగ్గరికి రావాలా, దూరంగా వెళ్ళింది పడవ దగ్గరికి రావాలా, దూరంగా వెళ్ళింది సంఘానికి రావాలా, దూరంగా వెళ్ళిపోయి రాకుండా ఆ శవం మీద ఈ శవం మీద ఆ శవం మీద నీళ్లు తగ్గిపోయేంత వరకు తిరుగుతానే ఉంది. తిరిగే లక్ష్యం ఎవరిది? ఒకటి అపవాది, రెండోది కాకిది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాత్రి ఇంటికి ఒకటి తిరిగే లక్ష్యం ఎవరిది? సాతానుది. రెండోది అపవాది. మూడోది మోయాబీయులది అని చెప్పండి. మూడోది ఎవరిది? మోయాబీయులది తిరిగే లక్షణం. కొంతమంది ఉంటారు ఎన్నన్నా చెప్పు, కొంతమందికి ఎన్ని ప్రసంగాలన్నా చెయ్యి, కొంతమందికి అర్థం కాదు. సౌండ్ ఇప్పుడు ఒక అతను ఆటో వేసుకొని మైక్ చెప్పుకుంటూ వస్తాడు. ఏమండి ఉల్లిపాయలు వచ్చినాయి, ఏమండి ఉల్లిపాయలు వచ్చినాయి, ఏమండి రామకాయలు వచ్చేసినాయి, ఏమండి బత్తాకాయలు వచ్చేసినాయి, ఏమండి యాపిల్స్ వచ్చినాయి చెబుతుంటే కొంతమందికి ఆ మైక్ అర్థం కాదు. ఏంటది, ఏం చెబుతున్నాడు? ఆడు స్పష్టంగా బత్తాకాయలు వచ్చినాయి, యాపిల్స్ వచ్చినాయి, టమాటాలు వచ్చినాయి, పెద్ద ఉల్లిపాయలు వచ్చినాయి స్పష్టంగా చెబుతుంటే ఆటో మీద ఈ పక్కన ఏం చెబుతున్నాడు? చెవుడే ఉన్నట్టు చెవుడే లేదు. కొంతమంది గలిబిలైపోతారు. మైండ్ చిన్న మైండ్ పనిచేయదు. నరాలకి రక్త ప్రసరణ జరగక చిన్న మైండ్ పనిచేయదు. ఏం చెబుతున్నాడు ఆయన? ఏది అర్థమైందంటే వాళ్ళకి డాక్రా గ్రూపుల్లో ఒక్కొక్కడికి 5 లక్షలు ఇవ్వబోతున్నారంట. ఎన్ని లక్షలు? 5 లక్షలు ఇవ్వబోతున్నారు. మళ్ళీ జగన్ ఒకవేళ మళ్ళీ రీఎలక్షన్ జరిగే సమయానికి 5 లక్షలు తీసుకున్న వాళ్ళకి మూత తీసేస్తాడేమో, ఎత్తేసేయచ్చు 5 లక్షలు. ఓకే, ఇది అర్థమైంది అందరికి. ఆయనకి మరలా రీఎలక్షన్ జరిగే సమయానికి మరలా ఎలక్షన్ 2 సంవత్సరాలు జరగబోతుంది. ఆ ఎలక్షన్కి జగన్ గారు 5 లక్షలు తీసుకున్న వాళ్ళది రద్దు అన్నాడు అనుకో, దేవుని స్తోత్రం, అందుకే నాకు 5 లక్షలు ఇచ్చేసేయండి, ఈ అర్థం అవుతాయి. స్పందన సార్ వస్తే ఏం చెబుతారు మీరు? స్పందన సార్ గారికి వందనాలు. ఈ స్పందన నియమ నిబంధనలు మేము ఖచ్చితంగా పాటిస్తాము. మీరు వచ్చే సమయానికి సాపేస్తాము. మా గ్రూపులో ఉన్న 5గురిని చుట్టుపట్టుకుని లాక్కొచ్చి కూర్చోబెడతాము. ఎవరు రాకపోయినా కూడా వాళ్ళ ఇంట్లో ఎవరు ఒకరు లాక్కొచ్చి కూర్చోబెడతాము. వాళ్ళలో ఒకరు కట్టకపోయినా మేమందరం కట్టగట్టుకొని మీకు అప్పగిస్తాం డబ్బులు. ఇది మా విజ్ఞప్తి అని చెబుతారు. చూసారా, ఈ అర్థం అవుతుంది. కొంతమందికి ఏం అర్థం కాదంటే చెప్పేది అర్థం కాదు. వీళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు బైబిల్లో. కీర్తన గ్రంథం 82వ కీర్తన 5వ వచనం. కీర్తన గ్రంథం 82వ కీర్తన 5వ వచనం.
ఏమి లేదంట, జనులకు తెలివి లేదు. వారు గ్రహింపరు. అసలుకి ఎన్నన్నా చెప్పు, వాళ్ళకి గ్రహించరు. వారు అంధకారములో పీట మీద పీట బోర్లేసి పటా పని పెట్టాడంట. ఏంది మాట్లాడుతుందనంటేను, ఏం చెప్పమంటావు, ఇంకో దెబ్బేసాడు, పటా పని గుద్దాడంట. పీట బోర్లేసి అంత ఆ రకం గుర్తున్నావు ఏంది అని అంటే, అర్థం కాదు, నీకు అర్థం కాదు లేదు. మళ్ళీ పీట బోర్లేసి పటా పని కొట్టాడు 3 సార్లు. అప్పుడు జారిందంట. ఏందది? ఏం జారింది? మూలుగు జారిందంట. అప్పుడు ఆళ్ళలాగాడంట, ముడుసులో ఉన్న మూలుగా. అందులో పీట బార్లేసి కొట్టబోతే అది రాట్లా. దాన్ని మూలుగు లాగటానికన్నా తెలివి ఉంది కానీ జనులకు తెలివి లేదు, వారు గ్రహించరు. వారు అంధకారములో వారు చీకటిలో ఇటు అటు తిరుగులాడు అంధకారములో ఇటు అటు తిరుగుచూ ఉందురు. గూడు లేదా నీకు? లేదు, నాకు అడ్రస్ అర్థం కావట్లా. పొలం వెళ్ళలేదు కానీ మేత కోసం గూడి ఆడ పెట్టాను, ఏ చెట్టు మీద పెట్టాను అర్థం కావట్లేదు. ఏ చెట్టు మీద అన్న పెట్టు, పక్షి సాయంకాలం కాలు చెట్టు మీదకి వచ్చింది, ఇంకో చెట్టు మీదకి వెళ్దండి. కొన్ని పక్షులకి అసలుకి గూట్లోకి వెళ్ళటం అర్థం కాదు. కొందరికి పక్షి అంటే మనిషి అని అర్థం, గూటిలోనికి వెళ్ళటం అర్థం కాదు. నీ గూడు చనిపోయేంత వరకు నీవు నీ గూటిలోనే ఉందువుగాక. దేవునికి స్తోత్రం. ఒక మొక్కని, ఎదుగుతున్న మొక్కను లాగండి, సాయంకాలం వడబడింది, అది ఇంకో ప్లేస్లో పెట్టండి. వడబడింది మరలా పుంజుకొని స్థలికి ఇంకో టైం పట్టుద్ది, మళ్ళీ దానిలో లాగండి, మళ్ళీ ఇంకో చోట పెట్టండి, ఇగులుచు చచ్చింది అది. అంతే. జనులకు తెలివి లేదు, వారు గ్రహించరు, వారు అంధకారములోనే ఇటు అటు తిరుగుతూనే ఉంటారు. అడ్రస్ లేదు. కొంతమంది ఉత్తరం రాస్తే అడ్రస్కి ఇంటికి వెళ్ళింది, వీళ్ళకి అడ్రస్ లేదు. బైబిల్ అడ్రస్ లేని వాళ్ళు ఒక అతను అన్నాడు, అడ్రస్ లేని వ్యక్తి ఒక అతను ఉన్నాడు బైబిల్లో. దేవుడే అన్నాడు అడ్రస్ లేనివాడని. ఎవరంటారా మీరు? ఏబేలును చంపాడే అన్న కయ్యూను. కయ్యూను గురించి దేవుడు అన్నాడు దేశ దెమ్మరి అన్నాడు. ఏ దెమ్మరి? మరి దేశ దెమ్మరి, దేశాల మీద అడ్రస్ ఏడున్నది? బైబిల్లో స్పష్టంగా రాయబడింది కయ్యూను దేశ దెమ్మరి. అడ్రస్ లేదు, తిరుగుతానే ఉంటారు. అడ్రస్ లేకుండా తిరుగుతూ ఉంటారు. కొంతమంది అడ్రస్ ఒకే అడ్రస్ ఉంటుంది. కొంతమందికి సంవత్సరం ఫోన్ చేసేవాళ్ళు, హలో బ్రదర్ బాగున్నారా అని మాట్లాడుకుంటూ ఫోన్ చేయగలే. సంవత్సరం ఆఖరిలో ధమాకా ఆఫర్, ఐడియా కొంటే మీ జీవితాన్ని మార్చేస్తుంది, ఐడియా కొన్న వాళ్ళకి 1000 రూపాయలు ఉచిత బ్యాలెన్స్ ఇస్తారని ఉన్న నెంబర్ తీసేస్తారు, అది తీసుకొస్తారు. అడ్రస్ ఉంటుంది ఇక్కడ. అంతకుముందు 10 మందికో 50 మందికి ఇచ్చి ఉంటారు ఆయన పాత నెంబరు. సంవత్సరం తర్వాత విషయం చెప్పడానికి ఫోన్ చేస్తారు, హలో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడానికి. హ్యాపీ న్యూ ఇయర్ కాదు, ఈ నెంబర్ తాత్కాలికంగా పనిచేయట్లేదు. ఏమైపోయింది? అడ్రస్ లేదు. 1000 రూపాయలు ధమాకా ఆఫరు, ఆ అడ్రస్ అది కొనుక్కున్నారు. మనిషి కనపడతాడు. ఒక 2-3 నెలల తర్వాత జనవరి అయిపోయి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ రాగలి ఎండాకాలం బాగా ఇటుగాలి తోకరపు కనపడదు. ఏమైపోయేవరా? ఏమైంది బాగానే బతుకుతుంటే? అడ్రస్ లేకుండా బతుకుతున్నావేంది? అడ్రస్ లేకుండా ఎందుకు బతుకుతున్నాను? 1000 రూపాయలు ధమాకా ఆఫర్లో కొంటే నేను ఇంకోటి 1000 రూపాయలు ధమాకా ఆఫర్లో పంట మీద నీ అడ్రస్ ఏంది? కొంతమంది సెల్ ఫోన్ కొంటే కొన్న దగ్గర నుంచి ఒకే సిమ్ ఉంటుంది, కొంతమంది సిమ్లు ఉండవు. నెలకు ఒక సిమ్. ఏ అడ్రస్లో ఉంటారో అర్థం కాదు. ఒక ఆయన అన్నాడు, ఆయన ఫోన్ చేయాలి బ్రదర్ అన్న నేను. ఆయన దగ్గర 10 సిమ్ములు ఉన్నాయి, ఏ సిమ్ములు ఉంటాడో అర్థం కాదు. అంటే 10 సిమ్ములు ఉంటాయంట, 10 సిమ్ములు ఉంటాయి, ఏ సిమ్ములు ఉంటాడో అర్థం కాదు. కొంతమందికి ఒక మందిరంలో ఉంటారు, 10 మందిరాల్లో ఉంటారు, ఏ మందిరం ఉంటాడో అర్థం కాదు. 10 సిమ్ములు ఉన్నట్టుగా. ధమాకా ఆఫర్. ఆ మధ్య నేను ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆ పాస్టర్ గారు అంటున్నారు, ఏమండి వీళ్ళ చిన్నప్పటి నుంచి సాగి పెద్దవాళ్ళని చేశారండి,
వీళ్ళు కాస్త వయసు ఎక్కి కాస్త ఉద్యోగం కోసం వెళ్ళి ఆ మధ్య తిరిగి నా దగ్గరికి వచ్చిన తర్వాత మా చర్చి బాగుంది అని అంటున్నారండి అన్నారు. మీ చర్చి బాగుందంటే తప్పే ఉంది అన్న. నేనున్న చర్చి కాదు, ఆడొక చర్చి ఉంది అంటాను. మా చర్చి బాగుంది అంటున్నారు. ఏమైపోయింది ఆడకన్నా? ఏమైపోయింది నాకు కూడా అర్థం కావట్లేదు అన్నాడు. మీ చర్చి కాదా? వాళ్ళకి పెంచింది నువ్వు కాదా? పెద్ద చేసింది నువ్వు కదా? వాళ్ళ కోసం ప్రార్థన చేసింది నువ్వు కదా? వామ్ మోటార్ తాగించింది నువ్వు కదా మందం చేస్తే? మరి ఇప్పుడే మా చర్చి బాగుంటుంది అక్కడ అని అంటున్నారు ఏంది అనే తల్లికి నాకు మైండ్ పోయిందండి అంటున్నాడు ఆ పాస్టర్ గారు. ఇక్కడ గూడు మర్చిపోయారు వీళ్ళు. ఏం మర్చిపోయారు? గూడు మర్చిపోయారు. గూడు విడుచు తిరుగు పక్షితో సమానం వీళ్ళు. ఆడ గూడేంది వాళ్ళకి అర్థం కావట్లా, ఆడ పుట్టకేంది వాళ్ళకి అర్థం కావట్లా. ఎక్కడ పుట్టామో, ఎక్కడ ఎదుగుతున్నామో, ఏ బండ నుండి చెక్కబడ్డామో అర్థం కావటల్లా. సాయంకాలం మాకు నుంచి ఆశీర్వదించు ప్రభువా. ఇస్తానమ్మా, ఆశీర్వదించక ఏం ఆశీర్వదిస్తాను నేను? కుమ్మరించు ప్రభువా. కుమ్మరిస్తానమ్మా. వర్షం కావాలా? పంట వచ్చేటప్పుడు వర్షం కావాలమ్మా, కుమ్మరిస్తాను నేను. వండది మొత్తం ఉడిసిపోయేటట్టు. నీ గూటిలో నీవు నమ్మకంగా ఉందువుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇటు అటు తిరిగే లక్షణం కాగిది, ఇటు అటు తిరిగే లక్షణం గూడు విడిచి తిరుగు పక్షి లాంటిది, ఇటు అటు తిరిగే లక్షణం మొయాబీలది, ఇటు అటు తిరిగే లక్షణం అపవాది. కొంతమందికి తెలివి తక్కువలు ఉంటారు, వాళ్ళ మందిరం వాళ్ళకి అర్థం కాదు, ఆ ఇల్లు వాళ్ళకి అర్థం కాదు. జాగ్రత్తగా వినండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు నీకు ఆశీర్వాదం వచ్చునుగాక. ఎలా వస్తుందో కూడా చెప్తాను రేపు. మిగతా తర్వాత భాగం రేపు. ఇర్మీయా గ్రంథంలోకి వెళ్ళండి. 4వ అధ్యాయం. ఒకటో వచనం చదవండి. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు అటు తిరగబాదు. నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా దగ్గరికే నీవు రావాలి. నీవు అటు ఇటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి ఏ చెడ్డ ఏ చెడు లక్షణాలు ఉన్నాయో వాటన్నిటినీ నీవు వదిలేసి సత్యమును బట్టి న్యాయమును బట్టి నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసి నీవు అటు ఇటు తిరగకుండా దేవుడు నీకు ఇచ్చిన మందిరములో ఉన్న ఎడల ఆశీర్వాదము వచ్చును. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. జనములకు ఆశీర్వాదం వచ్చును. ఇటు అటు తిరగటం నువ్వు మానేయాలి. నీవు అటు ఇటు తిరగకుండా నీవు రాను ఉద్దేశించిన ఎడలా నీవు నా దగ్గరికే, ఏ గూటిలో నుండి నీవు ఉన్నావో ఆ గూటిలోనికే, ఏ బండ నుండి చెక్కబడ్డావో ఆ బండ దగ్గరికే నీవు రావాలి. అప్పుడు నీకు ఆశీర్వాదం. ఆశీర్వాదం ఎలా వస్తుంది అంటే నీకున్న తెలివి దేవుడికి లేదా? నీకున్న జ్ఞానం దేవుడికి లేదంటారా? కొంతమంది మా అంత తెలివి కలిగిన వాళ్ళు అసలు లేరు అనుకుంటారు. ఎదుటోళ్ళు అజ్ఞానులు అనుకుంటారు. ఎదుటోళ్ళకి ఏమి తెలియదు, అజ్ఞానులు అనుకుంటారు. మౌనంగా ఉండేవాళ్ళు అజ్ఞానులు ఏం కాదు, వాడకుండే తెలివి వాడకుంటుంది. దేవునికి స్తోత్రం. అబ్దుల్ కలాం గారి దగ్గరికి వెళ్ళండి. మౌనంగా ఉంటాడు, ఎవరితో ఏం మాట్లాడు. దేశానికి ఉన్న పరిస్థితులన్నీ మార్చాడు ఆయన. అబ్దుల్ కలాం అమాయకంగా మౌనంగా ఉన్నవాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనుకోబాకండి. నీకంటే 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 దేవుడు తెలివి కలిగిన వాడు. నీకున్న గొప్ప తెలివి దేవుని అమాయకత్వం కంటే కూడా గొప్పదేం కాదు. దేవుడు గొప్ప జ్ఞానం కలిగిన వాడు.
తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎన్ని రోజులు ఉండాలో అన్ని దినాలు లెక్కించిన వాడు. మన జీవిత బయోడేటా మొత్తం ఆయన దగ్గర ఉంది. నీవు దేవునికి నమ్మకంగా ఉందువుగాక. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇటువంటి తిరగకూడదు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. కొంతమంది వాళ్ళ ఇళ్లలోనే నమ్మకంగా ఉండరు. భార్య భర్తకు నమ్మకంగా ఉండదు, భర్త భార్యకి నమ్మకంగా ఉండరు, పిల్లల తల్లిదండ్రులు నమ్మకం ఉండరు. ఎవరి గ్యామ్లింగ్ వాళ్ళదే, ఎవరు మోసం వాళ్ళదే. భర్త భార్యను మోసం చేస్తూ ఉంటాడు, భార్య భర్తను మోసం చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి పిల్లలు మోసం చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆ ఇంట్లో మోసమే జరుగుతుంది కనుక. ఇళ్లలో నమ్మకంగా ఉండలేరు. నీవు నమ్మకంగా ఉండు, దేవుడు నీ ఇంటిని దీవిస్తాడు. దేవునికి స్తోత్ర. నీవు దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండు, దేవుడు చల్లని చూపు నీ మీదకి వస్తుంది. దేవుడు చల్లని చూపు నీ మీదకి వస్తుంది. నీకు ఆశీర్వాదం ఎలా వస్తుందో దేవుడు చెప్తున్నాడు. అటు ఈడ తిరగడం మానేసి నీవు నా సన్నిధానంలో నీవు నమ్మకంగా ఉంటే ఆశీర్వాదం వచ్చిందని ఇర్మియా గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలు వినుము, అటు ఈడ తిరగడం మానే. నీవు ఆశీర్వాదం పొందగోరి ఎడల నా సన్నిధానంలో నీవు నమ్మకంగా ఉండాలి. అది ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాయబడింది. 31వ అధ్యాయం 22. నీవు ఎన్నాళ్ళు ఎన్ని సంవత్సరాలు అటు ఇటు తిరుగుతావు? విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగుతావు? నాకు డబ్బులు ఉన్నంత వరకు తిరుగుతా. తిరుగు. 12 సంవత్సరాలు తిరిగిందంట. ఎన్ని సంవత్సరాలు? ఎవరు? భలే గుర్తుపడుతున్నారు మీరు. వాక్యం బాగా మీకు అలవాటు అయిపోయింది. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. ఎవరికైనా చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది. ఎన్ని హాస్పిటల్ తిరిగిందో, ఎన్ని నాటు వైద్యాల దగ్గరికి తిరిగిందో, ఎన్నో వైద్యుల దగ్గరికి తిరిగి అలసిపోయింది. ఎంతమంది వైద్యుల దగ్గరికి తిరగటానికి అలసిపోవడానికి రీజన్ ఏంటంటే నా దగ్గర డబ్బు ఉంది. ఏమంది? నా దగ్గర ఏముంది? నా దగ్గర ఏముంది? మళ్ళీ గట్టి చెప్పండి. ఒక మధ్య ఒక ఆయన అన్నాడు, రైలు బండి నడిపేది. అమ్మో, రైలు బండి నడిపేది ఏంటంట పచ్చ నోటేది. బ్రతుకు బండి నడిపేది పచ్చ నోటేది. నిన్ను నడిపేది పాతాళానికి ఆ నోటేది. నోటు ఉన్నవాడు మాట అనడు, డబ్బు ఉన్నవాడు మాట అనడు. ధనవంతుడు తినుచు త్రాగుచు పాతి పడగొట్టి కొత్త కట్టి ఆఖరి డైలాగ్ ఏం మాట్లాడు? ఆఖరి డైలాగ్ అది. నా ప్రాణమా తినుము త్రాగము, నీ జీవితం పేర్, నీ ఇష్టం పేర్. గోలిగారు అట్లా బాగా అడుగుతాడు. నీ ఇష్టం పేర్ అన్నాడు దేవుడు. అన్నాడు నా ఇష్టం పేర్ అన్నాడు ఆయన. రా అన్నాడు. డబ్బు ఉన్నవాడు మాట వినరు. డబ్బు మాట కన్నీదు. ఏమ్మా 12 సంవత్సరాలు తిరిగేవు అంటే అంటది 12 సంవత్సరాలు తిరగడానికి ఆస్తి అంతా ఉంది, 12 సంవత్సరాలు సరిపోయింది. మరి ఇప్పుడు ఏమైందన్న? ఆచిపోయింది అంది. మరి ఏం చేయాలనుకున్నాను? ఆచిపోయిన తర్వాత దిగులేని వారమో ప్రభో నీ అండ చేరి మృగి సేవ చేదుమో ప్రభు. అన్నీ అయిపోయినాయి ప్రభువా, ఇవి ఉంటే నువ్వే, లేకపోతే నేను పోతాయి కాదు. దేవా నీ ఇష్టం. కొంతమంది కాలు గీయడానికి వచ్చారంట మందిరానికి. కాలు గీయడానికి వచ్చి, ప్రభువా నీకేమైనా కాలు గీయడానికి చాలా డబ్బు తీసుకొచ్చారు, నేనేమైనా వేయాలనుకుంటున్నా, నీ ఇష్టం. నువ్వేమైనా ఆకాశం మీద ఉన్నా, నేను భూమి మీద ఉన్నా, పైకి ఎగరేస్తా, కొట్టుకుంటే అన్ని నీ ఎందుకు వచ్చి నా అన్నాడంట. అర్థం కాదు మీకు? కానుకలు తీసుకొచ్చాడు.
తీసుకొచ్చి డబ్బులన్నీ తీసుకొచ్చాడు. అక్కడ ఏం ప్రార్థన చేస్తాడు? ప్రభువా, నువ్వు ఆకాశం మీద ఉన్నావు, నేను భూమి మీద ఉన్నా, అందుకని నీకు ఎత్తున్నా, ఈ డబ్బు కట్టలు మొత్తం నీకు ఎగరేస్తున్నా, కొట్టుకుంటే నీకు కిందకు వచ్చే నా అన్నాడంట. అన్ని కిందకు వచ్చి మళ్ళీ సర్దుకొని ఇంటికి వెళ్ళాడంట. అన్ని సర్దుకొని ఇంటికి వెళ్ళాడు. మరి నీ సంగతి ఏందమ్మా? అయిపోయింది. ఏం కాడ్సీన పాత్ర అనక ఆ కాడ్సీడు వారణాసి అయిపోయిందా? ఆ వారణాసి పాత్ర కాడ్సీన్లోకి వచ్చేసి కాడ్సీన పాత్రేనా? ఆ కాడ్సీన పాత్ర మంగళసూత్రం కూడా కనబడతలేదు. ఇక సూత్రం లేదు, పాత్రం లేదు. అదిగదిగో వెలుగందుచున్నది, వెలుగందేది లేదు, కనిగేది లేదు, మొత్తం పోయింది. మరేం సంగతి? నజరేయుడని యేసు ఉన్నాడని నాకు అర్థమైంది. ఎప్పుడు? డబ్బులు పోయిన తర్వాత. నేను ఆయన దగ్గరికి వెళితే స్వస్థత పొందుతాను అనుకొని వచ్చా. తిరగటం అయిపోయింది, ఇక తిరగలేకపోతున్నా. ఇక యేసయ్య దగ్గరికే వెళ్ళాలనుకుంటున్నా. ఆయనే మార్గము, ఆయనే సత్యం, ఆయనే జీవము, ఆయన ఇంటిలో కడుగు పెడదాం అనుకున్నానని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి జనాల్లో వెళ్ళిపోయి వస్త్రపు చెంగు అలాగ తాకింది. దేవుని శక్తి ప్రభావం ఆయనలో నుండి విడుదలైపోయి ఈమెలోకి వచ్చేసింది. రక్తస్రావ రోగం ఆగిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డబ్బున్నంత వరకు తిరిగేశారు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి. ఎలా వెళ్ళావమ్మా? ఈ హాస్పిటల్ నుండి ఇంకో హాస్పిటల్కి ఎలా వెళ్ళామంటే, బాగా డబ్బు ఉన్నప్పుడు ఏమన్నా నేను వాహనంలో వెళ్ళాను, తర్వాత ఇంకో చిన్న వాహనంలో వెళ్ళాను, ఆ తర్వాత ఇంకో వాహనం, ఆ తర్వాత రిక్షాలో వెళ్ళాను, ఆ తర్వాత రిక్షాకి వెళ్ళాక కాలుబాటలో వెళ్ళాను. ఏ వాహనంకి ఎక్కడానికి ఏం లేదా? లేదు లేదు, అయిపోయింది. రిక్షా కూడా రిక్షా కూడా లేదు, నడిచి వెళ్ళిపోయింది. గాలి వస్తే పడతాను, లేకపోతే వెళ్తా, అన్నీ అయిపోయింది. సరే ప్రభు అన్నాడు, తిరిగిన వరకు చాలు కుమారి, నీ విశ్వాసంగా ఉండు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తిరగటం మానేయ్. నీ గూడేదో నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ గూటిలో నీవు నమ్మకంగా ఉంటే నీవు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూస్తావు. ఒకవేళ ఇప్పుడు నేను ఆశీర్వాదం చూడట్లేదు అనుకుంటున్నారా అంటారేమో. నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావు. ఇప్పుడు నేను దీవుని లేకుండా ఉన్నాను అనుకున్నామేమో. నెమ్మది లేకుండా బ్రతుకుతున్నావు. కనబడ్డట్లే ఉంటుంది, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, దీవెన ఉండదు. ఆయన గాని రంగప్రవేశం చేస్తేనే దీవెన, సమాధానం. దేవుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెన, సమాధానం. దేవునికి స్తోత్రం. ఫైనల్లో ఒక్క మాట చెప్పేసి నేను ఈ వాక్యాన్ని ఈ రోజుతో ముగించేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం. 12వ అధ్యాయము 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనుషులకు పట్టిన దెయ్యము ఆ మనుషుడిని వదిలిపోయిన తర్వాత, ఆ దెయ్యము ఆ మనిషిలో నుండి వెళ్ళిపోయిన తర్వాత అది విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండును. విశ్రాంతి దొరకనందున నేను ఇంతకు ముందు వెళ్ళానే పూర్వం ఒక ఇంటికి, ఆ ఇంటికి మరలా వెళ్ళుదును అని అనుకొని ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగలే ఊడ్చి అమర్చి వెల్కమ్ అని బోర్డు పెట్టుందంట. ఎంత నీట్గా చేసింది ఇల్లు, శుభ్రంగా ఉంది, ఎంత నీట్గా ఉంది. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నప్పుడు అల్లకొల్లోలం అయిపోయింది. నేను బయటికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా ఉంది. అయితే నేను ఒక పని చేస్తాను. అది ఏమనుకుంటుందంట, నేను ఒక పని చేస్తాను, నాకంటే చెడ్డ దెయ్యాలు 7 తీసుకొని. ఏంటంట, ఒక దెయ్యం ఉన్నప్పుడే అసలు మామూలు లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, ఇక గలిపిలి గందరగోళం. 10 మంది దెయ్యం పట్టిన వాళ్ళు రకరకాల వేషంలో ఉంటారు, దెయ్యం బట్టి పడిపోయిన వాళ్ళు రకరకాల టైపుల్లో ఉంటారు. కొంతమంది కళ్ళు ఆడుతుంటారు, చూడో ఇటో ఆ చూడలేదు, ఏం భాష వచ్చు నీకు,
ఏ భాష అయినా మాట్లాడదా? మాట్లాడు. ఏడే చెబుతున్నా, ఏడే సాక్ష్యాలు, ఏడే చెబుతున్నా. తమిళ మాట్లాడన్నా ఒక దెయ్యంతో. తమిళ మాట్లాడుతూ ఉంది. హిందీ మాట్లాడన్నా, హిందీ మాట్లాడుతూ ఉంది దెయ్యం. ఇంగ్లీష్ మాట్లాడుతుంది దెయ్యం. ఏయ్ వాకాళ్ళు, నా మెసేజ్ అయిపోయిందా? తెగకూడదు నువ్వు. గంట సేపు నువ్వు ఉండి గంట నర్రాలు పీకిరా, బయటికి వెళ్ళిన తర్వాత నిన్ను మోసుకెళ్ళాలి. నిన్ను గంట సేపు అక్కడికి నిన్ను మోసుకెళ్ళాలి. అది ఇటు అటు తిరుగుచు పూర్వం ఒక ఇల్లు వదిలిపెట్టి వచ్చింది. దైవజనుడు ప్రార్థన చేయగా ఆ దెయ్యం ఆ మనిషిలో నుండి బయటకు వచ్చేసింది. అది అటు ఇటు తిరుగుతుంది, విశ్రాంతి దొరకకుండా. ఏ ఇంట్లోకి వెళ్తారు ఖాళీ లేక. ఇంతకుముందు వెళ్ళి వచ్చిన ఇల్లే బెటర్గా ఉందని ఆ ఇంటి దగ్గరికి మళ్ళీ వెళ్ళింది. ఆ ఇంటి దగ్గర ఈ ఊడ్చి శుభ్రంగా ఉందంట, వెల్కమ్ అని బోర్డు ఉందంట. ఇది ఏమనుకుందంట, నేనే చెడ్డదాన్ని, నాకంటే చెడ్డవి 7 తీసుకొని వెళదాం అనుకుంది. టోటల్ ఎన్ని అయినాయి? 8. అక్కడ 1 ఉన్నప్పుడే అని కళ్ళు అట్ట కొడితే, ఇప్పుడు 8 వచ్చిన తర్వాత ఇక రెప్పలు ఎట్ట కొట్టాలా? అంటది. అదేం పెట్టినట్టు ఏందా అంట. ఏంది ఓహో ఏంది? యాడ్ నుంచి వచ్చావు నేను అడగను. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి వార్తలని. యాడ్ నుంచి వచ్చావు నేను అడగను. ఇప్పుడు ఏం చెబుతానంటే, యాడ్ నుంచి వచ్చి వాడికి వెళ్ళిపోయింది చెబుతాను నేను. యాడ్ నుండి వచ్చారో దెయ్యాలారా, ఇంతకుముందు పనిచేసిన దెయ్యాలారా, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. దైవజనుడికి ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళిపోయాడు. అనిపిస్తారు, ఏమో అనిపిస్తారు, మీ ఎత్తు వెళ్ళిపోయాడు. ఆడుకండి వేస్తున్నామలు. పౌలు గారు వీళ్ళందరం చూసి, జాగ్రత్తగా వినండి, మీరు జాగ్రత్తగా వినాలా. పౌలు గారు వీళ్ళందరూ చూసి మనుషుల యొక్క మార్పు సరిగా లేకపోయేతలకి అపోస్తులుడు పౌలు గారు ఏమన్నాడంటే, మిమ్మలను అపవాదికి అప్పగిస్తున్నాను అన్నాడు. ఏం చేయాలి అర్థం కాలే ఆయనకి. రక్షించాలని వాంఛ అయింది. ఎవరిది? ఒక ఆత్మని ఎలాగైనా రక్షించాలి, ఎన్ని విషయాలను చెప్పి ఒక ఆత్మ ప్రభు దగ్గర నడిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తే వినకపోతే పౌలు గారు అన్నాడు, వదిలిపెట్టేశాను అపవాదికి అన్నాడు. అపవిత్రాత్మ ఒక మనుషుణ్ణి వదిలి వెళ్ళిపోయిన తరువాత నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండేను. తిరిగే అలవాటు ఎవరిది? సైతాన్ది, అపవిత్రాత్మది. తిరిగే అలవాటు ఎవరిది? కాకిది. తిరిగే అలవాటు ఎవరిది? మోయాబీలది. తిరిగే అలవాటు ఎవరిది? తెలివి తక్కువ వాళ్ళది. తెలివి తక్కువ వాళ్ళది తిరిగే అలవాటు. నా జనులకు తెలివి లేదు, వారు ఇటు అటు తిరుగుతూనే ఉంటారు అన్నాడు. మరి పీట వాల్చి పటాపటమని కొట్టి దానికి తెలివి లేదా? ఉంది, దానికి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదం నీవు పొందాలనుకున్నట్లయితే దైవజనుడి మోషే వైపు ఒకసారి చూడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్ర. మోషే నా ఇల్లంతటిలో నమ్మకం ఉన్నాడు. నువ్వు దేవుని ఇంట్లో నువ్వు ఎలాగున్నావు? దేవుని ఇంటిలో నువ్వు ఎలాగున్నావు? నీ ఇంటికి, నీ దేవుని ఇంటిలో నీకు ఒక సాక్ష్యం ఉండాలి. నీ ఇంటిలో, నీ సొంత ఇంట్లో నువ్వు ఎలాగున్నావు? యజమాని కళ్ళు కప్పించేవాళ్ళుగా కొంతమంది ఉన్నారు, పిల్లల కళ్ళు కప్పేవాళ్ళుగా కొంతమంది ఉన్నారు, భార్య కళ్ళు కప్పేవాళ్ళుగా కొంతమంది ఉన్నారు, భర్త కళ్ళు కప్పేవాళ్ళుగా కొంతమంది ఉన్నారు. సొంత ఇళ్లలో దేవుని ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావు? నీకు ఒక సాక్ష్యం ఉండాలి, నీకు ఒక ఇల్లు ఉండాలి. ఆ ఇంటిలో నువ్వు స్థిరముగా ఉండు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుదువుగాక.
దేవుడి మాటలు దీవించును గాక. ఆమె తలలోంచండి, ప్రార్థన చేద్దాం. స్తోత్ర పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. స్తోత్రం, 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 స్తోత్రం. నజరేయుడా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అద్వితీయుడా మీకు స్తోత్రం.